नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बुधवार को विधायक कैंप कार्यालय पर ऑपरेशन सिंदूर की सफलता पर चर्चा। प्रधानमंत्री नरेंद्र मोदी को धन्यवाद दिया। इस अवसर पर उन्होंने कहा है कि ऑपरेशन सिंदूर उन लोगों के लिए जो पहलगाम में आतंकवादी हमले में मारे गए हैं। उन्होंने कहा है कि सफलता में आत्माओं को शांति मिलती है। उन्होंने कहा है कि इस ऑपरेशन से अन्य देश सिंदूर के जरिए भारत की ओर देखकर कांपने लगे हैं। लोगों से प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व का समर्थन करने का भी आग्रह किया। कार्यक्रम में भाजपा जिला व शहरी नेताओं तथा अन्य लोगों ने भाग लिया। ప్రాణాలను తీసుకున్నటువంటి పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా గడిచిన స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో దాయాది దేశమైన పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యల వల్ల అనేక ఇబ్బందులు పడ్డా కూడా సహనంతో భారత ప్రజలంతా కూడా ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజలంతా కూడా కోరుకున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైతే అక్కడ పహల్గాంలో అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా భారతదేశం ఇచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్థిస్తున్నాయి. పాకిస్తాన్లో జరుగుతున్నది ఆ ఉగ్రవాద ట్రైనింగ్ కార్యకలాపాల్ని పూర్తిగా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టే విధంగా ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ జరిగింది. భవిష్యత్తులో పాకిస్తానే కాదు ఏ దేశం కూడా ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఏదో పాత భారతదేశం కాదు. ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఆలోచించి ఈ రోజు త్రివిధ దళాలు ఒక పక్కా వ్యూహంతో జరిగినటువంటి ఆ యొక్క ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన దేశం మీద జరిగినటువంటి దాడికి ప్రతిదాడిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఈ రోజు భారతదేశం ధ్వంసం చేయగలిగింది. మనమంతా కూడా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా 140 కోట్ల ప్రజలంతా కూడా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రోజు దేశ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ దేశంలో ఉగ్రదాడులు భవిష్యత్తులో ఈ దేశం వైపు చూడాలన్నా కూడా భయపడే విధంగా ఈ రోజు ఒక చర్య జరిగింది. అందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందనలు.